ఆగురి దోస్తులు, వీడియో మాత్రం స్కిప్ చేయకండి. అయితే మేము నిన్న అడిగినాం కదా, మీకు ఈ సిరీస్ కంటిన్యూ చేయమంటారా లేకపోతే రియల్ స్టోరీ రియల్ గానే ఉంచమంటారా అని. చాలా వరకు కామెంట్స్ అయితే రియల్ స్టోరీని రియల్ గానే ఉంచండి నర్సక్క, లత, ఇక మళ్ళీ వేరే మీరు చేస్తే బాగుండదు, ఇక్కడికి క్లోజ్ చేసేసి కొత్త స్టోరీ అనేది స్టార్ట్ చేయండి అని అన్నారు. మీ కోరిక మేరకు దోస్తులు ఈ సిరీస్ అయితే ఈ ఎపిసోడ్ తో మంచిగా క్లోజ్ చేసేసి నెక్స్ట్ రియల్ స్టోరీ అనేది మనం స్టార్ట్ చేసుకుందాం. అందుకు ఎవ్వరు బాధపడకండి, మళ్ళా బాధపడకుర్రి, ఫీల్ కాకుర్రి దోస్తులు. అయ్యో ఈ సిరీస్ అయిపోతుందని అస్సలు బాధపడకుర్రి. మరో మంచి రియల్ స్టోరీ తోటి ఖచ్చితంగా మీ ముందు ఉండబోతున్నాము. ఇది మీకు ఎంత నచ్చిందో అది కూడా ఖచ్చితంగా నచ్చుతుంది. అది ఒక లైఫ్ స్టోరీ అన్నమాట. ఇది లాస్ట్ ఎపిసోడ్ కాబట్టి ఎపిసోడ్ చూసి ఎంజాయ్ చేయండి. అన్ని క్యారెక్టర్స్ చూపిస్తాము. అలాగే బంటికి పెళ్ళైనాక బంటి ఎట్లుంటాడు ఇంట్లో అనేది కూడా చేద్దాం, ఓకేనా? ఇక దోస్తులు మళ్ళా ఈ ఫైనల్ ఎపిసోడ్ కాబట్టి బంటికి పెళ్ళయితా ఎట్లుంటది, పెళ్లి యూపియుర్రి అయినాక ఎట్లుంటది అని కామెంట్స్ వచ్చినాయి కాబట్టి సో బంటికి పెళ్ళైనాక బంటి ఎట్లుంటాడు అనేది మేము ఇప్పుడు ఈ వీడియోలో చూపిస్తాము. అన్ని క్యారెక్టర్స్ ఒకసారి చూపించేసి ఈ ఎపిసోడ్ అనేది క్లోజ్ చేసుకుందాం, ఓకేనా దోస్తులు? ప్లీజ్ దోస్తులు, మన వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన వీడియోస్ ఎట్లుంటున్నాయో కింద కామెంట్ అయితే తప్పకుండా పెట్టండి దోస్తులు. సో లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దాం పదండి. నేను ఆఫీస్ కోతా మరి. కాదు, నీకు నిన్న నైటు నేనేం చెప్పినవే? ఇలా అమ్మోళ్ళింటికి పోతా అని చెప్పినా లేదా? ఏం పోతావు? మళ్ళీ అడిగి పోతే నువ్వు 2-3 రోజుల దాకా రావు. నాకిడ బోర్ కొడుతుంది, పిచ్చిలేస్తుంది. అట్లా కాదు మరి ఎట్లా? నువ్వేమో ఆఫీస్ పోతావు, పొద్దున పోతే సాయంత్రం అవుతుంది. నాకు ఇంట్లో బోర్ కొడుతుంది. అమ్మ ఉన్నది కదనే, అమ్మ బయట వాళ్ళతోటి ఇళ్ళతోటి ముచ్చట పెడితే ఆడ ఊసో టైం పాస్ అవుతుంది. అట్లా కాదు కానీ నాకెందుకో మా ఇల్లు గుర్తుకొస్తుంది. ఒక 2-3 డేస్ ఉండి వస్తా. మరి నువ్వు పోతే నా పరిస్థితి ఏంది? తొందరనే వస్తా. ఓ మీ అమ్మకు చెప్పు, సరేనా? మీ అమ్మ పొమ్మని అన్నదనుకో, నేను మా డాడీని రమ్మంట ఈరోజు. ఆ అమ్మ ఏమంటదో, కొత్తగా పెళ్ళైంది, ఇద్దరు ఒక కాడు ఉండక ఊకే పోతా అని అనుడు ఎందుకు అని అంటది. మరి నాకు కూడా ఈ ప్లేస్ అనేది అలవాటు అవ్వాలి కదా. కొంచెం అలవాటు అయ్యేదాకా కష్టమే ఉంటది కదా, అర్థం చేసుకుంటే ఏమైతుంది? తాగు. అమ్మా అమ్మా. ఏంది రాని? అమ్మా, అయితే పింకీ వాళ్ళ ఇంటికి పోతుందటనే ఈరోజు. ఎందుకురా పింకీ? ఇద్దరికి పెళ్ళయింది, ఇద్దరు ఒక కాడ ఉండాల గాని మళ్ళా నువ్వు వచ్చి 5 డేసే అవుతుంది కదా, మళ్ళీ ఎందుకు? అట్లా కాదత్తమ్మా, కొంచెం అలవాటు అయ్యేదాకా అక్కడ 2 రోజులు ఇక్కడ 2 రోజులు ఉందామని. ఉంటా అంటే అదే అలవాటు అయిపోతుంది. అదే గాని దానికి బోరు కొడుతుందట్నే. ఇక నేను పొద్దున పోతే సాయంత్రం వస్తానాయే. బోర్ ఎందుకు కొడుతుంది? మాతోటి మంచిగా బయట కూర్చోవచ్చు, ఫోన్ చూడొచ్చు, కాసేపు పడుకోవచ్చు, టీవీ చూడొచ్చు. ఎందుకురా బోరు కొట్టేది? ఇవాళ అద్దు బేస్తారం కదా, అద్దు బేస్తవారం పోవద్దా అని. కొత్తగా పెళ్ళయింది, బేస్తారాలు ఆదివారాలు ఇట్లా ఎటు పోవద్దు బిడ్డ, మంగళవారం గిట్లా. అవునా అత్తమ్మా? అవును పింకీ, పోతే రేపన్నెలన్న పోదులే, లేకపోతే శనివారం బోదురు తీయలేవు. ఇక బంటి కూడా వస్తాడు. శనివారం పోయి ఆదివారం ఉండి మళ్ళా సోమవారం రార్రి. ఏమంటావు? సరే మీ ఇష్టం అత్తమ్మా. సరే నేను పోతా అమ్మా, ఆఫీస్కి టైం అవుతుంది. సరే బిడ్డ పోదుపా. పోయత్తా, సరేనా? కాసేపు ఫోన్ చూడు, లేకపోతే పడుకో, ఓకేనా? సరే. ఫీల్ కాకు మళ్ళా అద్దన్నమని. లేదు, ఫీల్ గాను. సరే మరి బయటకు వస్తావా? నేను పోతా. సరే అమ్మా, పోయత్తా. సరే బిడ్డ పోయిరా. హాయ్ పింకీ. బాయ్ అండి. అత్తా కోడళ్ళ పని తీరిందా? ఏడలత ఇంకా తీరలేదే, బట్టలున్నాయి ఇక విండాలే. వాషింగ్ మిషన్ కొనుక్కుంటే ఏమవురామక్క? ఎందుకు వాషింగ్ మిషన్? ఇద్దరం ఏమన్నా పని చేస్తానమా ఇంట్లో? అట్టిగానే ఉండబడుతుంది. తిన్నవారా పింకీ? టిఫిన్ చేసినాం, మీరు తిన్నారా? మేము కూడా టిఫినే చేసుకున్నాం ఇయ్యాల. అత్తమ్మ నేను బట్టలు ఉతుకుతా, నువ్వు ఉతుకుపో, నేను వచ్చి జాడిస్తా, సరేనా? సరే అత్తమ్మ. మన పని చేస్తాందా కోడలు రమక్క? మొన్ననే పెళ్ళాయే, చేత్తదే గట్లనే. నేను కూడా బాగా ఏం చెప్పా, వంటలు ఊడ్చుడు సల్లుడు అన్ని నేనే చేస్తా. గా బోళ్ళు ఉంటే తోముతుంది, బట్టలు ఉంటే విండితే నేను కుదిస్తా. అయితే రాను రాని ఏకపోతే ఏమైతుంది గాని
ఇక ఈడ బోరు కొడుతుందట అవ్వగారింటికి పోతా అని అంటాంది. నేనేమో అద్దు అని నేను అంటాన్నా. పోదురుతి రేపు అన్నెల్లుండి అన్నా అని. అవ్వగారింటి కాడికి పోతే ఏముంది, కొత్త కొత్తగా పెళ్లిగాయే ఇద్దరు ఒక్క దగ్గర ఉంటారా, ఊక అవ్వగారింటికే పోతారా? ఏమో ఇక అలవాటు అయ్యేదాకా గట్లనే ఉంటది లత. పిల్లలేరే సప్పులు లేదు. ఏమో ఇవరిదాకా ఈయన్నే ఆడిర్రు, ఎటు వేర్రు. సరే తీయే, నేను జాడిత్తా, జర ఆయనక కూసుందాం. సరే పో. బతుకే మాయా జగమే మాయా, పెళ్ళి పెళ్ళి అనే గుర్తే పెళ్ళైనాక నరకమే కనబడుతుంది. తింటే తిండి పేన పడతలేదు, పంటే నిద్ర వస్తలేదు, అట్టి ఉంటే పని చేస్తలేవని మొత్తుకోబట్టే. మా అమ్మ దగ్గరికి పోతేనేమో రూపాయి ఇస్తలేదు. నీ అవ్వ ఒకప్పుడు మా అవ్వ మా అయ్య అడగంగానే పైసలు ఇద్దరు. ఇప్పుడు నీకు పెండ్లాం వచ్చింది, అది వచ్చినప్పటి మారిపోయాను, ఏరుపడ్డావు, మేమెందుకు ఇస్తావురా అని అంటారు. వాళ్ళు నన్నే అంటారు, ఇది నన్నే అంటది. ఏమైందిరా, మళ్ళా పడుకున్నావా? పడుకోకపోతే ఏం చేయాలే? పంటనేమో పంటుండనబడితివి, తింటనేమో తింటుండనబడితివి, తిరుగుతనేమో తిరుగుతుండనబడితివి. ఇక మరి నేనేం చేయాలి? కాదు, మా బాపు చెప్పిండు, అయితే మంచిర్యాలనట ఏదో షాపులనట, అదేంది వాచ్మ్యాన్ లెక్క చేస్తావా? ఏంది? అవునరా, ఏదో షాపులనట వేకెన్సీ ఉన్నదట, వాచ్మ్యాన్ లెక్క నెలకు 10,000 ఇస్తారట, చేస్తావారా? అయితే డాడీని అడిగితే చెప్పిండు, మరి అల్లుని అడుగు నువ్వని, అందుకే అడుగుతున్నా. నా కథ ఏంది, నా వ్యవస్థ ఏంది? నేను వాచ్మ్యాన్ లెక్క ఉండాలా షాప్కు? ఉంటే ఏమైతుంది? అట్టిగా తినుకుంటా వండే బదులు అక్కడ అట్టిగా పోయి కూసుంటే ఏమైతుంది? నీ అవ్వ చుట్టము మరి నీ అయ్య చుట్టము, నాకు ఆడ ఇచ్చటోడు అట్టి కూర్చుంటే. అరే వాచ్మ్యాన్ అంటే అట్టిగానే కూర్చుండు కదా. నేను చెయ్యనే, వాచ్మ్యాన్ చెయ్య, గిచ్ మ్యాన్ చెయ్య, నేను వాళ్ళ దగ్గర పని చేసి ఉండదు. అక్క తింటావా మరి గుడి ముంగట కూర్చొని? ఇద్దరం పోదాంపా. అరే ఆగరాదే, పని చేయకపోతే ఏం చేస్తా? ఏమో నన్ను పెళ్ళయ్యేదాకా ఓ టార్చరు, పెళ్ళైనాక ఓ టార్చర్ పెడతానవు. ఆ ట్రాక్టర్ కొన్నావు, అది మూలకే పడ్డది, ఏమిటికి అది లాభం? ఆగో పొలాలు దున్నేటప్పుడు దున్నుతలేదు అది? ఓ మత్తు దున్నుతాంది, మస్తు సంపాదిస్తావు తెయ్యి. గా బంటి చూడు, చదువుకొని జాబు తెచ్చుకొని మంచి పిల్లను పెళ్లి చేసుకునే. నేను అట్టిగా తొందరపడ్డా నేను చేసుకొనుడు. తోటేమో షాప్కి అంకితమైండు, ఆ చోటన్నింత షాప్ లో కూర్చొని రూపాయి సంపాదిస్తాడు. నువ్వైతే అట్టి దద్దమ్మవైనవు. నేను పోతేనే ఇంట్లోకి వేయటన్నా. ఎటు పోతావు? ఏమన్నా అంటేనేమో పోతా సత్తా అని అంటావు. అయ్యో నాకు బీపీ లేవనీయకు, దౌడకుంటూ ఒక్కడు ఉతుకుతా నేను చెప్తానా. మళ్ళా కంతిరోడ్ని అసలే ఇవాళకు ఎప్పుడు కొట్టలేదు. నా చేతులతోటి కొట్టిపించుకోకు, అర్థమైందా? కొడతావా? కొట్టు. ఈ ఇంట్లో నేనే ఆడదాన్ని అయిపోయినా, నువ్వే మొగొన్ని అయిపోయావు. పో చెప్పు, నువ్వు వాచ్మెన్ గా చేస్తావా చేయవా? నీ అయ్యని చేయమనిపో, నేను చెయ్యా. అయ్యకు ఏం కర్మని చేస్తాడు? నీ లెక్కన అయ్య అట్టిగా ఉంటాడా? ఏమన్నా పొలం పనులు చేసుకుంటలేడా? ఇక నేను కూడా చేస్తా పొలం పనులే. ఓ ఇక పలిగిపోతుంది నువ్వు చేస్తే. ఏ బొర్రకే అవ్వా, నన్ను అనేసరికి అడిగేసరికి కథ మీద వీక్తాడేటో. అల్లత్తా నాకు పని ఉన్నది. ఇప్పుడు నేను రాకపోతే బంధువు కావచ్చు, ఇప్పుడు నేను రాగానే పని ఉందని పోతాన్నావా? ఏయ్ ఒర్రకే, నువ్వు ఆకిపిట్టతోటి కట్టం పాడైంది. నీ ఎందుకు చేసుకున్నా అనిపిస్తాంది. ప్రేమించినప్పుడు మత్తులా ఏమి ఏర్పడది, పెళ్ళైనాకనే అసలు కథ ఉంటదనంటే గిదేనేమో. ఈడేం పని చేస్తాడు, ఈడు నన్ను ఎట్లా చేస్తాడు, నాకు అదే టెన్షన్ పుచ్చుకున్నది. దాని జోలికి పోయి దాంతోటి మాట్లాడినట్టు తెలిసిందనుకో, చూసుకో ఇక నిన్ను ఏం చేస్తానో నాకే తెలియదు. నేనెందుకు దాని జోలికి పోతేనే, నాకేం పని? ఏమో మరి, మరదలా మరదలా అని పిలుచుకొని ముడ్డు మీద దాన్ని పిచ్చుకున్నట్టు దాన్ని పిలుచుడేందుకు, మనం దాన్ని పిచ్చుకునుడేందుకు? అది ఎవరితోటన్నా గంగలవోని, మనకు అవసరం లేదు. అంతేగా అంతే. తిన్నరా లింగవ్వ? తిన్నవే నర్సి. ఏమైందే ఇటు మోకే అత్తలేవు? ఏం రావాలి ఇక, అటేటే కూసుంటానా. ఇలా అత్త దగ్గర రమ్మ దగ్గర అటే కూసుంటా. నువ్వైతే ఇంట్లోకే వెళ్తలేవు కదా, ఇంట్లో ఏమో బంగారం పెట్టుకున్నట్టే ఇంట్లోనే ఉంటాన్నావు. సాతనైతలేదే ఇక పందిరే వరకే అల్లైతుంది. మెల్లమెల్లగా పని చేసుకొని టీవీ చూసుకుంటా అటే ఒరుగుతాన్నా.
అవునా, ఏం కూర వండినావు? తోటకూర అండిన్నే. ఇంటెనక ఇంతంత ఉంటే తెంపి అండినా. అవునా, మంచి పని చేసినావు. ఉన్నదా మీ ఆరాలు? దాని తినాలి అయ్యా, ఉండకపోతే ఏడబోతుంది. అన్ని పట్టుకొని ఉంటాంది. ఉంటది ఉంటది, ఉండదా? ఇద్దరు జాన్ జబ్బా జిగిరి అయిపోయి. నిజమేనే నర్సి, ఇక తెగ పడ్డరు. అయితే ఇయ్యి, నాకు 200 ఇయ్యాలే. ఇక ఇత్తలేదు అగిత్తలేదు. ఇక మరి అడుగుదామని వచ్చిన. అడుగు, దాని దగ్గర బొచ్చడున్నాయి. ఆడు తెచ్చి కుప్ప ఇన్నే పెట్టబట్టే, దీని పించి పైసలు ఇన్నే ఉండబట్టే, మొత్తం ఆడేదే బట్టే. వాడు బొచ్చడు పైసలు ఉన్నోడేనాయే. మంచిగా ఉన్నోడిని పట్టింది. అన్ని తీర్ల తింటాంది, బలుతాంది. అదే అడుగుతా మరి. ఓ పోసక్క, ఉన్నావా? రాయరా నర్సి, ఏమైందే? ఏం లేదు పోసక్క, ఏం చేస్తున్నావు? తిన్నావా? తిన్నా. ఏం కూర? ఏ కోడిగుడ్లు అండినా. వచ్చినప్పటి నుండి దీన్ని బాగా బలిసిపోయింది. రోజు నీసే, బుక్ ఎత్తుతలేదు నీసులేంది కౌసుముండా. అవునా, ఇంకా 200 రూపాయలు ఇయ్యాలి కదా పోసక్క. ఇయ్యలేవు, నాకు పనున్నది. ఎప్పుడో తీసుకుంటివి, వారకి ఇయ్యపోతివి. ఈ 200 చల్లగుండా ఇయ్యనా? ఏటు పోతన్నా? ఏమన్నా ఊరిసిపెట్టి పోతున్నానే. నువ్వు ఊరిసిపెట్టి ఏం పోతలేవు గాని నాకు పనున్నది. నువ్వు ఇత్తవేమో అని ఒక నూనె ప్యాకెట్ కొనుక్కొని పోదామని వచ్చినా. ఏమైందటనే? ఒక 200 రూపాయలు నరసవ్వకి ఇయ్యాలి అడుగుతాంది. ఇత్త అయిపోవు కదా, వాళ్ళు ఉన్నాయి కదా, తేపో. సరే, మొత్తం ఇన్నే సెటిల్ అవుతానవా? ఇక ఈడుంటా ఆడుంటా రెండక్కళ్ళల్లా ఉంటానవ్వా. మంచి పని చేస్తానవు పో. సుఖమత్తే ముఖం గడుగ తీరలేదట. గట్లున్నది నర్సవ్వా నా బతుకు. ఈడు నన్నే అంటాడు, నాకెరికే. ఇగోయే, సరే తీపోతాన్నా. పో, ఇంట్లో కోదాం. అయ్యో, పోకపోతే ఏం చేస్తారు? ఇక మాకున్నది మీరేనాయే, మీకున్నది మేమే అన్నట్టు మనం ఇట్లా లొల్లీలు పెట్టుకునుడు ఎందుకు? మంచిగా కలిసి ఉంటే అయ్యే పోతుంది. అవ్వా లొల్లి మేము ఎప్పుడన్నా పెట్టినా ఆమె లొల్లి చెప్పు. నేను ఈడు ఉండబట్టికి ఇప్పుడు ఎన్ని రోజులు అవుతుంది, అప్పడుసుంది. నేనేమన్నా అన్నానా నిన్న ఒక్క మాట కూడా? నువ్వేమనలేదు, నేనేమనలేదు గాని వీళ్ళకే ఇద్దరికి అక్కయ్యలకు వడక ఊకే అదురుకుంటారు. కానీ అట్లా అదురుకోవద్దు. చచ్చిపోయేటప్పుడు ఏమన్నా వంట పోతున్నామా? ఉన్నన్ని రోజులు మంచి ఉండాలి. అక్కనే నన్ను ఇష్టం ఉన్నట్టు అంటది బావా. అక్క అంటనే కదా నేను వెనక సిరి అనేది. ఏదో తీయే పెద్దదాన్ని అంట పడితే ఏమైతాంది? అయ్యో అక్క, నువ్వు అన్నప్పుడల్లా నేను పడలేదా? మళ్ళా అక్క అని విలువలేదా? మాట్లాడలేదా? మాట్లాడినావు మరిగా. అయితే మనం ఎన్ని రోజులకైనా ఒకటైతాం. ఏదో నీకు రాయమల్లు నచ్చిండు, నీకు రాయమల్లు నచ్చి ఒకటైర్రు. అయితే మంచిగా ఉండుర్రి. మంచిగానే ఉంటాం, అందరం కలిసి ఉంటే మంచిగా. మరిగా మీరే దూరం ఉంటారు, మీరే ఇష్టం ఉన్నట్టు మాట్లాడతారు. మీరు మాతోటి మంచిగా ఉన్నాక మేము తెచ్చుకుంటే మీకు తినబెడతాం, మీరు తెచ్చుకుంటే మాకు తినబెడతారు. మంచిగా ఉండమా మనం? ఉంటాం. అవ్వ, మొన్న సాపలు అని అడిగితివి. ఇవాళ ఎత్తపా కిలో సాపలు పోసవ్వ వండుతుంది. మనం నలుగురం మంచిగా తినుకుంటా తాగుదాం ఒకటే ఇంట్లో. పాపం మొన్న అన్న అనలేదా సాపల కూర అని? ఇక లొల్లి పెట్టుకుంటారు, మనం వేసియపోతుమి. ఇవాళ ఎత్తా కిలన్నరన్ని మంచిగా అండు, నలుగురం తిందాం. కళ్ళు లొట్టి కూడా చెప్పయ్యా మరిది. అక్క మరిది అంటున్నావా? అనకపోతే ఏం తెల్లే అనుడే. చెప్పు, కళ్ళు లొట్టు 500 చెప్పు, నలుగురం తాగుదాం. సరే అన్ని రెడీ పెట్టు, నేను పోయి తీసుకొని వస్తా. సరే బావా, పో. పైసలు ఇయ్యాలారా తమ్ముడా? ఉన్నాయి. చెల్లే పాయే, ఇంత ఉల్లిగడ్డ మసాలాలు రెడీ చేద్దాం. కదా అబ్బా, అటు ఇటు అక్కయ్యళ్ళు ఒకటైర్రు. ఇక ఇళ్ళతోటి లొల్లి పెట్టుకుంటే నడవది. ఈయన దగ్గర బొచ్చడు పైసలున్నాయి. వీళ్ళతోటి మంచిగుంటే కళ్ళు వస్తారు, కూర తెత్తరు.
సరేనా మంచిగా ఇక్కడనే ఆడుకుందాం సరే అన్నయ్య చిట్టి నన్ను ఆడిపించుకుంటావా పిల్ల నువ్వు మొన్న నన్ను కొట్టినావు కదా నిన్నెందుకు ఆడిపించుకుంటా నేను మొన్న నువ్వు కూడా నా పిలకలు పీకినావు కదా నేనేమన్నా అంటున్నానా స్వీటీ దా ఆడుకోవాలి గాని కొట్టుకోవద్దు సరేనా మా చెల్లె నువ్వు మంచిగా ఆడుకోర్రి సరే అన్నయ్య ఒక పుల్ల తీసుకొచ్చి ఇళ్ళ పెడదాం ఎక్కడుందో చెప్పుతే గెలిచినట్టు లేదంటే అవుట్ అయినట్టు మేము ఇప్పటిదాకా మా అన్నయ్య నేను ఆడుకున్నాం ఊకల ఆటనా మరి రెస్ ఆడదామా దద్దు ఎండ కొడుతుంది మనం అంతాక్షరి ఆడుకుందామా పాటలు పాడాలి నాకు రావు కదా ఏవో వచ్చిన పాటలు పాడాలి చెల్లి ఆడుకుందాం నేను చెప్తా ఎవరి దగ్గరికి వస్తే వాళ్ళు పాట పాడాలి అంతాక్షరి ఆడుకుందామా పాటలు పాడుకుందామా నీకొచ్చింది మామా మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది ఎదిగిన చోటే ఒదగమని అర్ధమందులో ఉంది ది 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 చెల్లెది దానా దాయ్ దాయ్ దామా కొలికే కుందనాల బొమ్మ నీతో పని ఉందమ్మా నడిచే నందనాల బొమ్మ పిల్ల మార్చింది నీకు మా మీద ఏం పాటలు ఉన్నాయి మాస్ మమ్మమ్మాస్ మాస్ మమ్మమ్మాస్ మాస్ మాస్ అంటే అదే పాటనా ఏమన్నా గయ వచ్చింది ఉంటుంది కదా మమ్మమ్మాస్ మమ్మమ్మాస్ ఇప్పుడు సాచింది కదా నేను సాచిందిరా సరిగ్గా మా పదనిషా అరే గరో గరో గర జల్సా నీకు సాచింది చెల్లె ఏం పాట ఉంది సామీరా సత్తే గొడవలేదు సత్తే గొడవలేదు ఉంటే ప్రతివాడు సత్తాడు సాచిందిరా యా మీద ఏం పాటలున్నాయి ఏముండా ఏముండా ముండ ముండ ఏముండా అగో ఈ పిల్ల చూసినవా తప్పు ఆడుతాంది ఓసారి మాస్ మాస్ అన్నది ఇప్పుడేముండా ముండా అంటాంది ఉన్నది ఏముండా అనేది ఉన్నది పాట ఈ పిల్ల ఏం మంచిగా పాట పాడతలేదు మళ్ళా మాతో ఆడుకుంటా నచ్చింది దాచింద్రాడా డమ్ డమ్ బోలే శివశంకం బోలే దాచింది అంతేనా పిచ్చోడా ఇంకొంచెం పాడితేంది నాకు రాదే లాచింది నీకు లాహిరి లాహిరి లాహిరిలో జగమే ఊయల ఊహలలో లాహిరి లాహిరి లాహిరిలో పిల్ల మళ్ళొచ్చింది నీకు ఈ లావిదేం పాటలున్నాయి నాకు అత్తలేవు తిరుడత్తా నీకు పాటలు రావా లంబా 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 లకడి లంబా బొమ్మ ఈ లంబ పాట ఎక్కడిది నేను ఎప్పుడు వినలేదు నువ్వు అవుట్ పిల్ల నీకు పాటలు అత్తలేవు మన్నత్తలేవు నువ్వు అవుట్ ఓ చెల్లె మనం పోదాం పా ఇంటికి మనం బద్ద సేపు అవుతుంది వచ్చి పా అన్నయ్య మళ్ళా మమ్మీ ఎటు వేరని కొడతది పా దా మరి ఏమండి చెప్పే ఏంటిది కాదు నువ్వెప్పుడు షాపులనే కూసోబడితివి మనం ఎటు పోవద్దా చెప్పు ఎటు పోతావే షాపు నిష్పెట్టి ఎటు పోతావు మా అయ్య గురించి నీకు తెలుసు కదా మళ్ళా మొత్తుకుంటాడు ముద్దు ఉండదు ముచ్చట ఉండదు ముద్దు ముచ్చట రాత్రే ఉంటది పొద్దున దాకా కూడా ఉంటా అదే పిచ్చిదానా ఎందుకుండది ఒక్కొక్కరు భార్య భర్తలు ఎంత ముద్దుగా మాట్లాడుకుంటారు ఎంజాయ్ చేస్తారు బైక్ల మీద తిరుగుతారు నువ్వేమున్నా షాప్ అని షాప్ తెరుచుకొని కూర్చుంటావు నేనేమో ఆ ఇంట్లో ఉండాలి ఇక సప్పుడేక ఈ షాపుల్నే సంసారం చేద్దాం పట్టు ఒక పక్కకు వండుకుందాం ఒక పక్కకు షాపు నడుస్తుంది అక్కడ ఇల్లున్నది ఎందుకే పిచ్చి ఇక నువ్వు ఆ ఇంట్లో ఉంటాన్నావా ఏమన్నా పొద్దుగాలు ఎత్తి ఇన్నికే రాబడుతుంది ఒక తింటావు అత్తవు మళ్ళీ రాత్రి బంద్ చేసినాక ఉంటావు ఇప్పుడు మళ్ళా ఈ షాప్ లేకపోతే నువ్వు అనవా ఏం పని చేస్తలేవని అంటారా వారి
నన్ను సావ దొబ్బుతాంది. ఏం పని చేస్తలేవు ఎట్లా బతుకుడు, నన్ను ఎట్లా చేస్తావని సావ దొబ్బుతాంది. ఈ షాపు మూసేసుకునేవు. ఈ షాపు మూసేసినాక మళ్ళా అగో నీ భార్యతోటి నీకుంటది. నా భార్య నువ్వు షాపులు ఎందుకుంటాన్నావు, ఇంట్లో ఉండొచ్చు కదా, నాతోటి ఉంటలేవు, మనం అటు పోదాం ఇటు పోదాం అంటాందిరా. నీ పని మంచిగుందిరా. నిన్ను ఇంట్లో ఉండమంటాంది, అటు తీసుకుపోమ్మంటాంది, ఇటు తీసుకుపోమ్మంటాంది. కానీ నా పెండ్లమైతే నువ్వు పని చేయవా? నువ్వు వాచ్మ్యాన్గా పని చేయి, నువ్వు ఆ పని చేయి, ఈ పని చేయి, మనం బతుకుడు ఎట్లా అని రామాయణం చదువుతాంది. నా గురించే కదా టిల్లు చెప్పేది, నీ గురించే. మరి ఆగో చూడు చోటు కానీ భార్య ఏమంటాందో, మనం అటు తిరుగుదాం ఇటు తిరుగుదాం ఎంజాయ్ చేద్దాం, నువ్వు ఊకే షాప్లా నీ పని అనే ఉంటాను అంటాంది. ఇక నువ్వేమో పని చేయి అని నా చుట్టూ మొత్తుకోబడుతుంది. పని చేయకపోతే పైసా ఎక్కడి నుండి వస్తుంది? ఎట్లా తిరుగుతాం, ఎట్లా ఎంజాయ్ చేస్తాం? అది కూడా కరెక్టే, కానీ ఎంజాయ్ చేసేటప్పుడు ఎంజాయ్ చేయాలి, పైసా సంపాదించేటప్పుడు పైసా సంపాదించుకోవాలి. ఇక మొత్తం పైసే సంపాదించుకోవాలని ఎంజాయ్లు పక్కకెట్టుకుంటే ఏమున్నది? ఒర్రకే, ఓ నిజం చెప్తున్నా. వీళ్ళు మన మాట వినరు, ఈ మొగుళ్ళే అంతా. అవునవును. ఓ మీరిగా మా మాటలు బగ్గింటారు. అవ్వా గా బంటిగాని భార్య మంచిది. ఆయనే మొన్ననే పెళ్లి చేసుకున్నాడు. ఇంకా 4 రోజులైతే ఆయనకు కూడా భజన స్టార్ట్ అవుతుంది. తీయి ఫస్ట్ లా ఎవరైనా మంచిగానే ఉంటారు, మంచిగానే అజ్జేస్తారు, ఏమనరు. తర్వాత నుండి ఉంటది ఎవరికైనా. ఆయనకేంది జాబ్ ఉన్నది, ఆమె ఏమంటది ఏమన్నది. నువ్వు అట్టిగా తిరుగుతా నేను అనకపోతే ఊకుంటానా? ఎవర్రకే నువ్వు ఇప్పుడు నా ఎంబడి ఎందుకు వచ్చినవే? ఏమో మరి నువ్వు ఎటు పోతున్నావు అని చూద్దామని వచ్చినా. ఎటత్తాడు? అత్తి షాప్ కాడికి వస్తాడు, లేకపోతే ఇంటికాడనే ఉంటాడు. మనం అందరం కపుల్స్ ఎటన్నా పోదాం పారా నీ అవ్వటిల్లుగా. ఓ 2 రోజులు ఎటన్నా పోదాంపా, ఎట్లయితే అట్లా షాప్ మూసేస్తా. మీరేనా అండి మాట అనేది? అవును. నిజంరా, బంటిగానికి చెప్పాలి. వాళ్ళిద్దరు మేమిద్దరం మీరిద్దరం కథం ఒక ట్రిప్ వేద్దాం. ట్రిప్ వేయడానికి పైసలు కావద్దా? నువ్వుదే నీ అవ్వగారింటికాడ నుండి అడగరాదో 10,000 ఇయ్యరా గిట్లా పోతున్నావంటే? ఇక నేను అన్ని అవ్వగారింటికాడ నుండి తీసుకొచ్చి పెడతా, నువ్వు తినుకుంటా మంచిగుండు. ఓ బాగానే తెస్తా నవ్వుతి. మరిగా నీ అవ్వ పోసి లెవలే మారిపోయింది. ఆ రాయం వల్ల దానికి గింత కూడా భయం లేదు. మొత్తం ఆ చిల్లనే చూస్తాడు కాదు మల్లక్క. ఆ దగ్గర పైసలు ఉన్నాయి, ఇది పట్టింది. మరిగా ఇయ్యాల రేపు పైసలు ఉంటేనే ఏదైనా మల్లక్క. నిజమే, నీ మనవడు పోయిండా ఉన్నడే? పోయిండు మల్లక్క, అందుకే మనసున పడతలేదు, అంతా బోరు కొడుతుంది. ఇక వాళ్ళు ఉండిపోయేసరికి ఏదో అంత ఇంట్లో పిచ్చిలేస్తుంది. అందుకే ఇటు మొక్కయి వచ్చిన కాదు. పోయిర్రు. ఈసారి తొందరనే వేయండి శ్వేత. ఏమో నర్సక్క, ఎందుకో అంత మంచిగా అనిపిస్తలేదు అని అన్నది. వాళ్ళ అమ్మకి సాతనైతలేదు, పోతా అమ్మ అన్నది. సరే తీ పో అని అన్నా. నన్ను ఇయ్యాల రమ్మన్నది, కానీ ఇక ఏం పోవాలి, రేపన్నెల్లుండన్నా పోతా అని ఫోన్ చేస్తుందా అనే రోజు. ఓ రోజు 3-4 సార్లు ఆమె ఎత్తది, నేను చేస్తా. నాకు నా మనవంతోటి మాట్లాడంది మనసున పట్టది. అప్పటికి స్కూల్కి పోయి వచ్చినాక వీడియో కాల్ చేస్తే మాట్లాడతాడు. నాని అని వెళ్తే ఎంతో బాధ పోతుంది. అవునా, ఏ చిన్నపిల్లలు ఉంటే కొంచెం బాధలు పోతాయి గాని. ఫోన్ వస్తుంది. హలో హలో అమ్మా. శ్వేతవ్వ, ఏం చేస్తావు? ఏం లేదమ్మా, చిన్నోడు స్కూలుకు పోయిండు, ఇట్లా ఒరిగినా. తిన్నరా అమ్మా? తిన్నా బిడ్డ తిన్నా. ఇగో ఇడ కూసున్నా బయట. ఇక మనసున పడతలేదు, మీరు పోయినప్పడుసుంది. నేను ఇలా రమ్మంటిని కదా, మళ్ళీ పోయి ఏడ కూర్చున్నావు? అయ్యో నాన్నకి చెప్తే రేపన్న ఎల్లుండన్న పోదని తీయి అని అన్నాడు. నాన్నకు ఏమో పనులు ఉన్నాయట, రేపన్న ఎల్లుండన్న అత్తని తీయవ్వా. అయ్యో మీరు ఇలా అత్తరు కావచ్చని నేను అనుకోబడుతుంది. రేపన్నేళ్ళు నన్ను అత్తరా అయితే? అత్తం నువ్వు తిన్నావా? తిన్నా. తిన్నోడు తిన్నాడా? ఏమనకు, ఆయనను కొట్టకు నువ్వు, సరేనా? ఇక పిల్లలు అన్నాక గట్లనే అప్పుడప్పుడు మారం చేస్తారు కానీ కొట్టద్దు బిడ్డ. ఎక్కడ కొడుతున్నమ్మా? ఆయనను కొడితే వాళ్ళ డాడీ ఊకుంటుండా? నా పని పడతాండు. అదే కొట్టద్దు, మళ్ళా అక్కడ కొడుకు ఊకోడు. సరే తీయమ్మా, గదే మరి ఇలా అత్తురు కావచ్చని ఫోన్ చేసిన. ఇలా చిన్నోని చెప్పిన నానత్తది, అప్పటికంటే మమ్మీ నానత్తదా అనుకుంటా ఎగురుకుంటా వేండు. అప్పటికి వచ్చినాక ఫోన్ చేస్తుంది, రేపన్నెల్లు నన్ను అత్తమే నాయన అని చెప్తా. సరే.
సరే సరే ఉండు. సరే అమ్మా. ఏందట్నే శ్వేతనేనా? శ్వేతనే చేసింది. అబ్బో మా చిన్నోన్ని శ్వేత కొట్టిందనుకో మా కొడుకు అస్సలు ఊకోడు. అవునా, ఏం చేస్తాడే? దానికి ఖచ్చితంగా కడుపు నొప్పి అన్న లేపుతాడు, తలకాయ నొప్పి అన్న లేపుతాడు, దొడ్డి కన్న పెట్టిపిస్తాడు. అబ్బో భలేనే. మరిగా నా కొడుకు చచ్చిపోయినట్టే గాని వాని ఆత్మ మా చుట్టే తిరుగుతాంది మల్లక్క. వాళ్ళ కొడుకునేదన్నా అంటే కథమే ఇక మాకు అంతా అగులు బుగులు లేపుతాడు. అందుకే మేము చిన్నోన్ని ఏమనంగాని ఇక శ్వేతనే ఎప్పుడన్నా కోపం వచ్చి కొట్టిందనుకో దానికి దొడ్డికి పెట్టుడా కడుపు నొచ్చుడా ఏదో ఒకటి అవుతుంది. ఇక మళ్ళా నాది తప్పైంది ఇంకోసారి కొట్టా అది దాన్ని మొక్కిందనుకో తక్కువైతుంది. లేపో, నీ కొడుకు ఆ రూపంలోనన్నా మీ చుట్టూ ఉన్నాడు పట్టు. ఎంతున్నా ఏం లాభం నర్సక్క, మనిషి ఉంటేనేమో అది వేరుండు. చెట్టంతా కొడుకు పోయేసరికి ఒకటేసారి మా బతుకులు ఘోరం అయిపోయినాయి. ఇక ఏదో ఇంత పిల్లగాడు పెరుగుట్లా ఆయన మీద ఇంత రంది పోతాంది గాని ఎన్ని రోజులకైనా మా కొడుకు మమ్మల్ని వీడిపోయిండన్న బాధ ఎప్పటికీ పోదు. నీకు పోదు దానికి పోదే, ఇక ఇద్దరికి ఉంటది. అది బయటకి చెప్పుకోదు కానీ ఇక దానికంటూ ఆలోచనలు ఉండయా? ఇప్పుడు నా భర్త ఉంటే ఎంత మంచిగా ఉండు, అయ్యో చేసుకోకుండా కూడా ఇప్పుడైతే పిల్లగాన్ని అయితే కన్నది, ఇప్పుడు ఉంటే మంచిగా ఉందుము అని దానికి కూడా ఆలోచనలు పడతాయి కదా. అవునవును, ఏదోతి ఇక అయిపోయిన దాని గురించి ఎందుకు గాని ఉన్నోళ్ళన్నా మంచిగుంటే అయిపోయా. అంతే మల్లక్క. అయ్యో, నేను అమ్మ అత్తది అని అనుకున్నా, రేపన్నెల్లుండి అన్న అత్త అని అనబట్టే. సారీ చెప్తున్నా కదా ప్లీజ్. ఎవరు? అప్పటి నుండి బయట ముచ్చట్లిన పడతానే, అసలు ఎవరు? లేదు, అవసరం లేదు, చూద్దాం ఆగు. ఇంకోసారి అట్లా రిపీట్ చెయ్యనే ప్లీజ్. నన్ను క్షమించు. నేను ఫ్రెండ్స్తో ఉండి బిజీ ఉండి నీకు కాల్ లిఫ్ట్ చేయలేదు అంతే. అర్థం చేసుకో, నాకు నిన్ను మించింది ఎవ్వరు లేరు. ఏమో, నువ్వు ఈ మధ్యలో కాల్స్ చక్కగా చేస్తలేవు, నేను చేస్తే కట్ చేస్తున్నావు. తోటి మాట్లాడకు, వెళ్ళిపో, నేను వెళ్ళిపోతున్నా. అరే ప్లీజ్ బేబీ ఆగు, అర్థం చేసుకో బేబీ ప్లీజే. సోనుగాడు కదా, ఏమైంది సోను? అయ్యో, ఈ అక్క చూసింది, నేను వెళ్ళిపోతానా? ఆగు, అక్క ఏమన్నది గాని. ఏం లేదక్క, చిన్న గొడవ. ఓహో, మీది లవ్వా? లేదక్క. ఏ అక్క మనకు తెలిసినామనే. అవునక్క, ఇద్దరిది లవ్వే. అరే, ఎందుకు చెప్తున్నావురా? మళ్ళీ మా ఊళ్ళకి తెలుస్తుంది. ఏం కాదు, తెలిస్తే తెలివని నువ్వు నన్ను అనుమానిస్తున్నావు. ఏమైంది సోను? ఏం లేదక్క, ఈ మధ్యలో ఎక్కువ కాల్స్ చేస్తలేడు, నేను చేస్తా అంటే కట్ చేస్తున్నాడు. కొంచెం ఫ్రెండ్స్ తోటి బిజీ ఉన్నక్క. ఇక దానికి నువ్వు ఎవరితోటో మాట్లాడుతున్నావు ఏమో చేస్తున్నావు అని నాతోటి మాట్లాడతలేదు, మెసేజ్ రిప్లై ఇస్తలేదు. అందుకే ఒకసారి ఇక్కడికి రా మాట్లాడతా అంటే వచ్చింది. అయ్యో, అట్లా చిన్న చిన్న గొడవలకి పెద్ద పెద్దగా వేసుకొని ఆ బ్రేకప్ కాడికి పోకండి, అర్థమవుతుందా? అదే బ్రేకప్ అంటుంది నేనేం చేయకముందే. అమ్మాయి పేరు ఏం పేరు? శైలు. అదే శైలు, మీది ఇక్కడ లాస్ట్ ఇల్లు కదా? అవును. మీరు ఇద్దరు ఎన్ని ఇయర్స్ అవుతుంది లవ్ చేసుకోబట్టి? 3 years అవుతుంది అక్క. 3 years లవ్ చేసుకున్నారు. ఇప్పుడు బ్రేకప్ అంటే ఎట్లుంటది చెప్పండి? ఎప్పటికైనా గుర్తు పెట్టుకోండి, ఒకసారి ప్రేమించినాక కష్టమైనా నష్టమైనా కూడా ఒకే మనిషితోటి బతకాలి. ఎందుకు అనంటే తొందరపాటు నిర్ణయాలు తీసుకొని ఆ మనిషిని దూరం చేసుకున్నాం అనుకోర్రి, జీవితాంతం బాధపడాల్సి వస్తుంది. అది నరకం వేరేలాగా ఉంటది. నాకైనా ఏమనిపిస్తుంది అక్క, ఊకే ఫోన్ కట్ చేస్తాడు ఫ్రెండ్స్ తోడు ఉన్నప్పుడు. ఫ్రెండ్స్ ముఖ్యమా నేను ముఖ్యమా? అట్లెందుకు చేస్తున్నావు సోను? మరి ఎంత మందిలో ఉన్నా కూడా మనము ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వాలి లవ్ చేసిన వాళ్ళకి, అర్థమైందా? ఎందుకు అనంటే హర్ట్ అయితే ఆ బాధ వేరే ఉంటది. ఎప్పుడో ఒకసారి అట్లా అవుతుంది అక్క, ఊకుకే చేస్తానా? దయచేసి మీకు ఒకటే చెప్తున్నా, మీరు మీ లవ్ ఎట్లా కలిసిందో ఏమో తెలియదు కానీ ఒక్కసారి ప్రేమించుకున్నాక విడిపోవడం అంటూ పెట్టుకోకండి. ఎందుకు అనంటే అది అంత ఈజీ కాదు. నేను ఎక్స్పీరియన్స్ తోటి చెప్తున్నా. చిన్న చిన్న గొడవలకే పెద్ద పెద్ద నిర్ణయాలు తీసుకొని చనిపోతున్నారు కొందరు ఏమో చేస్తున్నారు. అట్లా చేసుకుంటా బాధపడకండి. సరే అక్క. ఎందుకక్క, నీ లైఫ్ లో ఏమన్నా ఇట్లా జరిగిందా? అవునమ్మా, జరిగింది కాబట్టే చెప్తున్నా.
నేను ప్రేమించిన అబ్బాయి నా నుండి దూరంగా వెళ్ళిపోయిండు. చిన్న చిన్న గొడవలకే పెద్ద పెద్ద నిర్ణయాలు అనుకోకుండా అసలు ఘోరం జరిగిపోయింది. అందుకే చెప్తున్నా మీకు. అంటే చనిపోయిందా అక్క? అవునమ్మా. అమ్మో, నువ్వట్లా ఎప్పుడన్నా తొందరపడి నిర్ణయం తీసుకునేవురా. నువ్వు లేకుండా బ్రతకలేను. ఏదో కోపంలా తిడతా, కానీ తర్వాత మళ్ళీ నేను నీ దగ్గరకు వస్తా. అర్థమైందా? ఎప్పుడైనా సరే మనకెంత గొడవైనా అట్లాంటి నిర్ణయాలు తీసుకోకురా. అసలుకే తీసుకోను బంగారం, నిన్ను వదిలిపెట్టి నేను ఉంటానా? ఇట్లా ఎప్పటికీ కలిసి ఉండండి, ఓకేనా? ఓకే అక్క, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అక్క. ఇంకోసారి నేను ఈయనతోటి గొడవ ఆడను. ఇంత గొడవ పెట్టుకున్నా కూడా గొడవ వరకే ఉండండి, అంతే తప్పించి పెద్ద పెద్ద నిర్ణయాలు తీసుకొని వట్టిగా జీవితాలను నాశనం చేసుకోకండి. సరే అక్క. నేను వెళ్తున్నానా, నైట్ కలుస్తా, సరేనా? సరే సరే వెళ్ళు. నన్ను కూడా శ్రీను ఇట్లనే బ్రతిమాలటోడు. నేను లాస్ట్ మూమెంట్లో పిచ్చి పని చేసిన, కానీ ఇప్పుడు ఇట్లాంటి వాళ్ళను చూస్తుంటే నాకు నా ఓడుంటే మంచిగుండు అన్న ఫీలింగ్ వస్తుంది, దుఃఖం వస్తుంది. కానీ నేను చేసిన తప్పుకు శిక్ష అనుభవించక తప్పట్లేదు. ఎంతో మంది నానా రకాలుగా మాటలు అంటుర్రు. తెలిసిన వాళ్ళేమో గింత పెద్ద పని చేసినావు నువ్వు, అటు మొగన్ని అట్లా చేసినావు, ఇటు ప్రియుణ్ణి ఇట్లా చేసినావని నన్ను నానా మంది దెప్పి పొడుతుర్రు. తెలియని వాళ్ళు నీకు భర్త లేడా, కొడుకున్నాడు, భర్త లేడా, ఎప్పుడు కొడుకుతోటే వస్తావు, నీకు భర్త లేడా అని అడుగుతున్నారు. మా చిన్నోడేమో మమ్మీ అందరూ స్కూల్కి డాడీలు వస్తారు, తీసుకెళ్తారు, అది చేస్తారు, ఇది చేస్తారు, మన డాడీ ఎప్పుడు వస్తాడు అనేమో చిన్నోడు ఏడుస్తున్నాడు. అప్పుడప్పుడు ఎవరికి ఏం సమాధానం చెప్పరాకుండా అయిపోయింది నా బతుకు. నీదింత చిన్న వయసే కదా, ఇంకా ఎందుకు చూస్తున్నావు, పెళ్ళి చేసుకుంటే అయిపోతుంది కదా అని. నేనెవరన్నా పెళ్ళి చేసుకుంటే వాడు నన్ను ఎట్లా చూసుకుంటాడో, నీకు ఆల్రెడీ పెళ్ళయింది, పిల్లగాడున్నాడు అని వాడు పెళ్ళైనాక వాడెంత టార్చరు చూపిస్తాడో. నా బతుకు ఎటు కాకుండా అయిపోయింది. ఉన్న జీవితాన్ని నేను నాశనం చేసుకున్నా. నాకు ఫస్ట్ పెళ్లి చేసిన రాముతోటే ఉంటే ఇవన్నీ కష్టాలు రాకపోవు. ప్రేమ 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 అని అక్రమ సంబంధం పెట్టుకొని నా బతుకును ఎక్కడ కాకుండా చేసుకున్నా. అందరినీ చూస్తుంటే ఎంతో మంచిగా అనిపిస్తుంది. అటు ఇటు బండ్ల మీద పోయేటప్పుడు, కలిసి ఉండేటప్పుడు ఇట్లా ప్రేమించుకున్న వాళ్ళని చూస్తుంటే నాకు అన్ని జ్ఞాపకాలే గుర్తొస్తున్నాయి. గుర్తొచ్చి నేను ఏడుపు తప్ప నాకు ఈ జీవితానికి ఏమీ మిగలలేదు. నేను కేవలం నా కొడుకు గురించే బతుకుతున్నా. ఫైనలీ నా జీవితాన్ని నేనే నాశనం చేసుకున్నా. శ్రీను, ఐ మిస్ యురా, ఐ మిస్ యూ. నా జీవితాన్ని నేనే నాశనం చేసుకున్నందుకు నువ్వున్నా కూడా తృప్తిగా ఉండేదాన్ని కావచ్చు. నువ్వు కూడా నన్ను లాస్ట్ మూమెంట్లో అదేవతో వచ్చిందని నన్ను మోసం చేసినావు. ఆ మోసం నేను తట్టుకోలేక పోయి నిన్ను వద్దన్నరా. అంత నేను తొందరపాటు నిర్ణయం తీసుకొని దూరంగా వెళ్ళిపోయినావు. నా పరిస్థితి ఎటు కాకుండా అయిపోయింది. సచ్చేదాకా ఒంటరిగానే బతకాలే, తప్పదు. యా దోస్తులు, చూసిర్రా వీడియో? ఇదైతే ఫైనల్ పార్ట్ అన్నమాట. ఇక ఈ రియల్ స్టోరీ అనేది ఇక్కడికైతే ముగించుతున్నాము. గుర్తు పెట్టుకోండి, అది ఎవరైనా మంచిదే. అక్రమ సంబంధం పెట్టుకునే వాళ్ళైనా, లేకపోతే ఇట్లా పెళ్ళైనాక వేరేటోళ్ళని ప్రేమించే వాళ్ళైనా, వాళ్ళకు ఫస్ట్ స్టార్టింగ్ లోనే అన్ని మంచిగానే ఉంటాయి. తర్వాత అన్ని విషయాలు బయటపడతా అంటే ఇసొంటి బతుకులు అయితాయి. అట్లా ఉన్న బతుకును నాశనం చేసుకునుడు ఎందుకు దోస్తులు? మంచిగా ఉన్న జీవితాన్ని హ్యాపీగా ఎంజాయ్ చేసుకుంటా ఉండండి. కష్టాలు అనేటివి మనుషులకు వస్తాంటాయి, పోతాంటాయి. ఒక్కసారి పెళ్ళైందంటే సచ్చే వరకు మంచైనా చెడైనా మన భర్తతోటే ఉంటుంది. మధ్యలో వచ్చినోడు మధ్యలోనే వీక్తాడు. అది గుర్తు పెట్టుకోరి దోస్తులు. ఇట్లా చాలామంది జీవితాల్లో ఇట్లా జరుగుతున్నాయి. అలాగే మీరు న్యూస్లు చూస్తున్నారో లేదో, ప్రియుడు మోజులో పడి భర్తను చంపుతుర్రు, చంపినాక మళ్ళీ ప్రియుడు మోసం చేస్తే వాళ్ళు చత్తుర్రు. ఇట్లాంటి కేసులు రోజు ఎన్నో చూస్తున్నాం. సో అట్లాంటివి ఏం జరగకుండా అందరూ మంచిగా ఉండండి.
సిరీస్ చూసైనా కొంచెం ఒక్కరు మారినా కూడా మనకు సంతోషమే దోస్తులు. ఎవరైనా అలాంటి వాళ్ళు ఉంటే మోసపోతున్నామని అనిపిస్తే ఖచ్చితంగా వాళ్ళ దగ్గర నుండి దూరం అయిపోండి, అంతే తప్పించి ఇక వేరే డిసిషన్ అనేది ఏం లేదన్నమాట. ఇక మరి దోస్తులు, ఈ సిరీస్ అయితే ఈ రోజుతో ముగుస్తున్నది. మరో రియల్ స్టోరీతో ఖచ్చితంగా మీ ముందు అయితే ఉండబోతున్నాం. ఆ రియల్ స్టోరీ కూడా మీకు నచ్చుతుంది, మీరు ఆదరిస్తారని ఖచ్చితంగా అనుకుంటున్నాము. రియల్ స్టోరీ మరి ఎక్కడిది, ఎట్లాంటిది, ఏంది అనేది అయితే మీరు ఫస్ట్ పార్ట్లో చూడండి, ఖచ్చితంగా మీకు అర్థమవుతుంది. మన వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన వీడియోస్ ఎట్లుంటున్నాయో కింద కామెంట్ అయితే తప్పకుండా పెట్టండి దోస్తులు. ఎవరు బాధపడకండి, ఓకేనా దోస్తులు? చాలా కామెంట్స్ వచ్చినాయి రియల్ స్టోరీ అన్నప్పుడు రియల్గానే ఉంచుర్రి, మళ్ళీ మీరు ఏదైనా క్రియేట్ చేస్తే స్టోరీకి వాల్యూ ఉండదు అది ఇది అన్నారు దోస్తులు. అందుకే ఈ రియల్ స్టోరీ మాకు ఇక్కడికే తెలిసింది మట్టుకే చేసామన్నమాట. సో తర్వాతటి వీడియోలో కలుద్దాం. అందరికీ సెలవు. అప్పటి వరకు చూస్తూనే ఉండండి మన పక్కా విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్లు ఛానల్ని. బై బై దోస్తులు.